చాలా రోజుల తర్వాత నేను ఆటోలో మధ్యపాలెం వెళ్తున్నా. 10 రూపాయలు నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు 30 రూపీస్ అంట. ఈ జుట్టు ఒకట్రా బాబు, గాలి బట్టి స్టైల్ మారిపోతుంది. మార్నింగ్ ఇంత ఎండ ఉంటుందా? ఐ థింక్ ఇదే అనుకుంటా విటమిన్ డి. ఈరోజు మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు నిద్ర ఉంటే ఇంకా పీస్ ఉండేదేమో. గురుద్వార దగ్గర రోడ్డు వేస్తున్నారు మామ. కంగారు పడకండి, ఈరోజు కాదు, నేను రికార్డ్ చేసినప్పుడు. ఇప్పుడు ఏం తినాలి? సర్లే ఏదో ఒకటి కొట్టేద్దాం. కొబ్బరి చట్నీ బాగుంది ఇక్కడ, టొమాటో చట్నీ కారంగా ఉంది, అందుకే వదిలేసా. ఒక వాటర్ బాటిల్ తీసుకుని శ్రీకాకుళం వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందో కొనుక్కోవాలి. కాలేజ్కి లేట్ అయిపోతున్నావురా అంటే 111V రాదు, శ్రీకాకుళం బస్సులు వస్తాయి. పలాస వెళ్ళే బస్సులు వస్తాయి. ఇప్పుడు మాత్రం శ్రీకాకుళం వెళ్ళాలంటే 111V బస్సు మాత్రం వస్తున్నాయి. అదే మన టైమింగ్. ఫోన్లే, శ్రీకాకుళం బస్సు వచ్చేసింది. 110 రూపాయలు అంటే టికెట్. హ్యాపీగా జాయిగా శ్రీకాకుళం వెళ్ళిపోదాం. బస్సు ఖాళీగానే ఉంది. డ్రైవర్ అని మంచి సాంగ్స్ పెట్టాడు. ఇంకా నేను పాట్స్ పెట్టుకున్న అవసరం లేదనమాట. క్రికెట్ స్టేడియంకి వచ్చాం, అప్పుడే ఫస్ట్గానే వచ్చామే. ఫోన్లే, ఇంకా చాలా జర్నీ ఉంది. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, ముందు మీకు ఒక స్టోరీ చెప్తా. నేను ఎక్కడికి వెళ్తానో చెప్పే ముందు, నేను బెంగళూరు పీజీలో ఉన్నప్పుడు నా పక్క రూమ్లో కొంతమంది సీనియర్స్ పరిచయం అయ్యారు. అందులో ఒక అన్నకి మ్యారేజ్ అయింది. సో ఈరోజు రిసెప్షన్ అనమాట, అందుకే వెళ్తున్నా. ఒక్కనే వెళ్తే ఏం బాగుంటుందని నాతో పాటు మా బల్జిబేట్ రాజు కూడా వస్తున్నాడు. నేను మా బల్జిబేట్ రాజు, ఈ సీనియర్స్, మేమందరం ఒకే పీజీలో ఉండేవాళ్ళం. ఇది స్టోరీ. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి నేను మా బల్జిబేట్ రాజు గారు ఏం చేసాం, అసలు రిసెప్షన్కి వెళ్ళామా లేదా, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఫుల్ సినిమా చూడండి. లెట్స్ గో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎక్కడ నుంచి బల్జిపేట నుంచి వస్తాను. ఎక్కడ నుంచి వస్తాను? ఓకే, మా బస్సు దాని మీద వచ్చాను. ఇప్పుడు పావు గంట అయింది కదా బస్సు ఇక్కడికి వచ్చి. ఇప్పుడే వచ్చింది రా, అది ఇక్కడ ఆగి. పావు గంట బట్టే బస్సు నుంచి చూస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడే చూస్తున్నాను. ఏంటి ఈ బస్సు? అదిరా అదిరా అదే ఏపీఎస్ఆర్టీసీ మాయా. ఇప్పుడే ఇలా దిగాను మాయా, ఆ బస్సు గుడ్డు. ఎక్కడ దిగిపోవు నువ్వు? ఓరిని బాగుందా. నేను అక్కడ దిగి నేను ఇక్కడ చూసి వీడియో తీసుకున్నాను రా. మా ఇప్పుడు ఓల్డ్ బస్ స్టాప్ ఎక్కడ? ఎవడో తెలుసు, ఎవడో తెలుసు. సదా బాబాయ్ అడుగుతా ఉంది. ఓల్డ్ బస్ స్టాప్. ఓహో, ఓబిఎస్ఆ. ఇప్పుడు మేము న్యూ బస్ స్టాప్లో ఉన్నాం. ఓల్డ్ బస్ స్టాప్ వెళ్ళాలంటే యాజ్ పర్ బాబాయ్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆటో ఎక్కాలి. ఇప్పుడు మనం బస్ స్టాప్కి వచ్చేసామా. ఇక్కడ ఒక బస్సు ఉంది. మేము వెళ్ళాల్సిన ఊరి పేరు తెలుసు. ఇప్పుడు ఈ బస్సు అక్కడికి వెళ్తారో లేదు తెలియదు, కనుక్కోవాలి. మా టైం బాగుంది, ఈ బస్సు అక్కడికి వెళ్తుందట. ఆబ్వియస్లీ పల్లి వెలుగు బస్సులు చూస్తే నాకు ఎక్సైట్మెంట్ వస్తుంది. మా ముందు ఒక అంకుల్ కూర్చున్నారనమాట. అతను కోడ్లు కొన్నారు. సో ఒక కోడి 800 రూపాయలు అంట. 800. మరి చూడండి, తక్కువ ఎక్కువ నాకు తెలియదు. తక్కువ అయితే ఇక్కడికి వచ్చి తీసుకోండి. మేము ఊరికి కొత్తని మా మొక్కలు చూస్తేనే అర్థమైపోయింది బస్సులో ఉన్న వాళ్ళందరికీ. సో పక్కన ఉన్న అంకుల్స్, మీరు దిగే స్టాప్ వస్తే నేను చెప్తాను బాబు అని చెప్పారు అనమాట. అందుకే నాకు 20% కదా, 200% పల్లెటూర్లు అంటే నాకు చాలా ఇష్టం. ఈ బ్యానర్ చూసాక కొంచెం కంగారు తగ్గింది నాకు, మా రాజుగారికి. లేకపోతే ఎక్కడికి వచ్చామో తెలియదు, బస్సు వాళ్ళు ఆపారు, దిగిపోయాం. ఇప్పుడు తెలిసి వచ్చింది బ్యానర్కి ఎంత ఇంపార్టెంట్ ఉందా అని. బై ది వే, పెళ్లి కొడుకు డార్లింగ్ ఫ్యాన్ అంటే ఇంత మ్యాండేటరీగా చెప్పాలి అంటే ఎస్ చెప్పాలి. ఎందుకంటే సల్లార్ మూవీ రిలీజ్ అయినప్పుడు చూడాలి. అబ్బో మామూలు హడావడి కాదు బాబు అది. ఈ వీడియో చూస్తున్నా మీరు కూడా డార్లింగ్ ఫ్యానా? లేకపోతే మీలో ఎంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారు కమెంట్స్ చెప్పండి. ఫోన్ చేసి బ్యానర్ దగ్గర ఉన్నామన్నా అని చెప్తే 10 నిమిషాల్లో బైక్ పంపిస్తా అని చెప్పారు. ఈ లోపు ఈ ఎండలో చల్లగా జోకులు వేసుకుంటూ పనికిమాల క్వశ్చన్లు అన్నీ అడిగి టైం గడిపేసాం అనమాట. ఈ లోపు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి బ్రో వచ్చేసారు. ఈ ఊరు నాకు చాలా బాగా నచ్చింది. నా కళ్ళకి విశాలంగా పొలాలు కనిపిస్తే చాలు, హ్యాపీ అయిపోతాను. ఫైనల్లీ ఎప్పుడో మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఇప్పుడు 1 గంటకు వచ్చాను అనమాట. నేను నైటే పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. లక్కీలీ వాళ్ళు మాకు తెలుసు, ఎందుకంటే అందరం బెంగళూరులో ఒక ఏరియాలో ఉంటాం కదా, అందుకనమాట. ఇదిగో చక్రి అన్న ప్రెసెంట్ ఈ రోజు ఈ పెళ్లిలో మాకు మార్గదర్శకుడు చక్రి అన్నే. పెళ్లి కొడుకు రెడీ అయ్యే లోపు మేము కూడా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ తీసుకోలేదు. ఆఫ్టర్ 2 minutes పెళ్లి కొడుకుని చూసాం. ఇక్కడ ఈ పిల్లలిద్దరూ భగవద్గీతలో ఉన్న పద్యాలను చదువుతున్నారు బ్రో. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది మేమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంక రిసెప్షన్ స్టార్ట్ అయింది. కాసేపు అలా నితీష్ అన్న ఏడిపిస్తూ సల్లార్ మ్యూజిక్లు వేసి అన్నకు కొంచెం బూస్ట్ ఇచ్చాం అనమాట. ఇంకొకటి 2 ఫోటోలు దిగేసి భోజనాలు స్టార్ట్ అయిపోయాం. ఏమైనా ఈ ఫంక్షన్ టైంలో మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, ఊర్లో తెలిసిన వాళ్ళు అందరూ మన ఇంటికి వచ్చి హెల్ప్ చేయడం, భోజనాల దగ్గర ఉండి అన్నీ చూసుకోవడం భలే హ్యాపీగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మేము ఎక్కడ ఇబ్బంది పడతామేమో అని నితీష్ అన్న బ్రదర్ మా కోసం ఐస్ క్రీమ్స్ కూడా తెప్పించాడు. నేను ఈ బ్రోన్ చూసి ఫిక్స్ అయిపోయాను, మా అన్నయ్య పెళ్లిలో కూడా మినిమం ఈ మాత్రమైనా నేను కాంట్రిబ్యూషన్ చెయ్యాలని ఫిక్స్ అయ్యా. నువ్వు నిజంగా మాకు దేవుడు అన్న, నిజంగా. డైలాగ్ చెప్పా, మళ్ళీ చెప్తాను. ఎండ లైట్ గా పెరిగిందేంటి? ఈ ఎండ చూసే వడదెబ్బ తగిలేసింది నాకు. ఇంకా మంచిగా రెస్ట్ తీసుకుందాం అండ్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక మంచి ప్లేస్ దొరికిందని కాసేపు ఫోన్ ని ఫ్రీగా వదిలేద్దాం అనుకున్నాను. ఈలోపు సాంగ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడున్న నితీష్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అందరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు. అది నాకు తెలియదు.
నేను సాయిగాడు ఒక ప్లాన్ చేసాం. స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు అన్నకి ఇష్టమైన సల్లార్ బీజిఎం వేసి అన్నని స్టేజ్ ఎక్కిద్దాం అనుకున్నాం. వాళ్ళ బ్రదర్ కూడా మాకు కొంచెం సహకరించాడు అనుకోండి. ఈ లోపు సల్లార్ వచ్చేసాడు. కేక్ కటింగ్ బాగానే ఉంది, కానీ ఎక్కడో ఆ పోస్టర్ ఉంది చూసారా, అది ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది. కుర్రబాబులు అందరూ బాగా సెట్ చేశారు. కేక్ కటింగ్ బాగా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇప్పుడు ఈ పోస్టర్ దగ్గరకు వచ్చాం అనమాట. ఫస్ట్ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు వాళ్ళ థంబ్ ప్రింట్స్ ఇక్కడ పెట్టాలి. నేను కిందన ఎవరి పేరు పక్కన వాళ్ళు థంబ్ పెడతారేమో అనుకున్నా, కానీ కలిసి ఇద్దరు ఒకే లవ్ షేప్ పెట్టారు చూడండి. అక్కడ మెట్టు ఎక్కేశారు వీళ్ళు. ఈ హ్యాపీ మూమెంట్ లో పెళ్లి కొడుకు ఒక స్టెప్ వేయాలని సల్లార్ నేను చెప్పి మోటివేట్ చేశాడు సాయిగడు. దానికి రియాక్షన్ ఇది. ఇంక మేము కూడా స్టార్ట్ అవ్వాల్సిన టైం అయిందని ఈ చెట్టుకు ఫస్ట్ మాతో ఫింగర్ ప్రింట్స్ వేయించారు. సక్సెస్ఫుల్ గా సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగిందని సంతోషంగా ఉన్నాం. స్టేజ్ మీద ఎంత ప్రోగ్రామ్ జరుగుతుందో స్టేజ్ వెనకాల అంత ఎవ పనులు చేస్తున్నారు ఈ పిల్లలు. పోన్లే ఎలాగో వర్షం పడుతుంది కదా, కవర్ అయిపోద్దని అనుకుని బస్ స్టాప్కి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఈ వర్షం పడేలో మేము బస్ స్టాప్కి వెళ్ళిపోవాలి, లేదా బస్సు ఎక్కేయాలి, ఆర్ఎల్స్ వర్షం అయిపోయాక బస్సు ఎక్కాలి. అసలు పొద్దున్న నుంచి ఎండ ఎరగేసేస్తుందిరా బాబు అనుకుంటే ఇప్పుడేమో సడన్ గా మబ్బులేంట్రా బాబు. ఇక్కడేమో ఆటో ఉంది, ఎక్కేస్తే బెటర్. ఫాస్ట్ గా శ్రీకాకుళం బస్ స్టాప్కి వెళ్ళి వైజాగ్ బస్సు ఎక్కి కూర్చుంటే సెట్. కానీ ఇప్పుడు అలా జరగలేదు. ఆటో ఎక్కి కూర్చున్నాం, ఈ లోపు బస్సు వచ్చింది. ఇంకా ఆటో దిగి వెంటనే బస్సు ఎక్కేసాం. ఎంత బాగుందో, క్లైమేట్ సూపర్గా ఉంది. పల్లెటూరులో పల్లె వెలుగు బస్ జర్నీ, మంచి మెలోడీ సాంగ్స్ సెట్. అసలు ఈ షార్ట్ టైంలో స్వీట్గా అనిపించింది నాకైతే. శ్రీకాకుళం వచ్చేసాం, కానీ ఇప్పుడు మేము ఓల్డ్ బస్ స్టాప్లో ఉన్నాం. ఫాస్ట్గా ఆటో ఎక్కి న్యూ బస్ స్టాప్కి వెళ్ళిపోవాలి. దొరకకూడదు అనుకున్నాను, దొరికిపోయాను. న్యూ బస్ స్టాండ్కి వచ్చేసాము. ఈ లోపు దడమని వర్షం. ఇంకా ఆటో అన్న మంచిగా బస్ స్టాప్ లోపల డ్రాప్ చేశాడు. ఈ వర్షం ఏంట్రా బాబు అనుకుంటే ఇక్కడ వైజాగ్ బస్సులకి జనాలు చాలా మంది ఉన్నారు. బస్సులన్నీ ఫుల్ అయిపోయి సాయికి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేను బస్ టికెట్ తీసుకుని ఒక 20 నిమిషాల తర్వాత బస్ ఎక్కాను. ఇది ఇలా జరిగింది ఈరోజు శ్రీకాకుళంలో నా జర్నీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో పాటు ఇంకా డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ కూడా నా నుంచి వస్తాయి. అవి కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ చిలుపులో చందు.